అరే మామ రిజల్ట్స్ వచ్చినాయి. సెకండ్ ఎవరికి వచ్చింది? అజిత్ గడికి. రే అజిత్, పార్టీ. పార్టీయా? పార్టీ నేను ఎందుకు ఇవ్వాలి? ఫస్ట్ వచ్చి నువ్వు కదా. ఇక్కడ సెకండ్ ఎవరు వస్తే ఆడే పార్టీ వాళ్ళు రూల్ అది. అయినా ఇటు ఫస్ట్ వచ్చినప్పుడల్లా పార్టీ ఇవ్వాలంటే వాళ్ళ బాబు ఆశ్రమం కోలు తెలుసా? నాన్న 10 కాఫీ, 10 క్యాపుచినో, 10 ఐస్ క్రీమ్, డబ్బులు లేవరా? 10 డ్రింక్లు, 10 సమోసాలు, 10 శాండ్విచ్లు, 10 చిప్స్ ప్యాకెట్లు, 10 బర్గర్లు, 10 శాండ్విచ్లు, 10 పిజ్జాలు. ఆ చివర్లో చూసావు నాన్న, అవన్నీ మొత్తం చూసేసి మా బావే ఫస్ట్. ఐ వాంట్ వన్ కోల్డ్ కాఫీ. అవన్నీ క్యాన్సిల్. బాలు 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 ఈజ్ సంథింగ్. బాలు ఈజ్ ఎనీథింగ్. బాలు ఈజ్ గ్రేట్. ఈ కాలేజీలో కొత్తగా కట్టిన బ్లాక్ కి ఫస్ట్ వచ్చిన వాడు పేరు పెట్టడం నేను పెట్టిన సాంప్రదాయం. మీ బ్యాచ్ లో నువ్వు ఫస్ట్ వస్తావని నాకు తెలుసు, అందుకే ఈ బ్లాక్ ని పేరు పెట్టా బాలు మహేంద్ర బ్లాక్. దిస్ బ్లాక్ బిలాంగ్స్ టు యూ. దిస్ బ్లాక్ ఈజ్ యువర్. హౌ ఈస్ దిస్? బట్ వన్ థింగ్, ఫస్ట్ వచ్చినోడు పార్టీ ఇచ్చే సాంప్రదాయం నువ్వు మార్చావు. నాకు నీ దగ్గర పార్టీ తీసుకోవాలని కోరిక. సరదాగా ఒకసారి సెకండ్ రావు ప్లీజ్ 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 ప్లీజ్. సారీ సార్, మీరు నా పార్టీ తీసుకోలేరు. నో ప్రాబ్లం. హియర్ ఇస్ ద పార్టీ. ఎంజాయ్. బాలు మహేంద్ర బ్లాక్, ఫాలో మీ. వేర్ ఇస్ ద పార్టీ? అదేంటి బావా ఫస్ట్ వచ్చి అంత డల్ గా ఉన్నావు? అది నేనైతేనా? ఏం చేస్తావు? దట్ ఈస్ మహాలక్ష్మి అంట. ఆ ఛాన్స్ నీకు ఎప్పుడు రాదులే. రేయ్ ఏంట్రా బాగుంటుంది మీ మరదలా? బాయ్ మహాలక్ష్మి. బాయ్. బావా నువ్వు సిగరెట్టా? ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు కాబట్టి బాలుగాడికి ర్యాంక్స్ వస్తున్నాయని ఎవరు అనుకోకూడదు, అందుకే తాగుతున్నా. స్మెల్ వస్తుందా? బావా లవ్ లెటర్. ఎవరు? ఆ రోజా వచ్చిందా? నీకెలా తెలుసు? మిగిలిన తను ఒకతే కదా, చదువు. కాబోయే బిల్ గేట్స్ గారికి మీ ఐస్ బాగుంటాయి. అండర్లైన్ చేయి. మీ స్పెట్స్ బాగుంటాయి. అండర్లైన్ చేయి. కానీ మీకు అవి సూట్ అవ్వలేదు. కొట్టే, దాని ముందు కూడా కొట్టే. మీ ఐస్ బాగుంటాయి అదా బావా? మీరు బైక్ స్టైల్గా డ్రైవ్ చేస్తారు. అండర్లైన్ చేస్తున్నాను బావా. మళ్ళీ అండర్లైన్ చేయి. కానీ మీ మరదల్ని బస్ స్టాప్లో ఒంటరిగా వదిలేయడమే ఏం బాలేదు. సొంత బ్రెయిన్ వాడకు, ఉన్నది చదువు. నా బాలు బావేం అలాంటోడు కాదు అన్నావు కదా, ఇప్పుడు ఏమైంది? బస్ స్టాండ్ లో వదిలేసి వెళ్ళిపోయాడు. నన్ను బావా అని కూడా పిలవద్దన్నాడు రా, చాలా బాధేసింది. రెండేళ్ల పక్కక్క బైక్ హాల్ అనుకుంటానే బయటికి పొమ్మన్నారు. సుబ్రహ్మణ్యం ఎంత మంచి పేరు అక్కనది. నన్ను నైన్త్ ర్యాంకర్ పిలుస్తాడా? నేను రోజు మా అమ్మాయి కడుకోండి అక్క, ఈ చేతులతో బైక్ కడుకుతున్నా. ఏ వాటా బైక్ ఇలా ఉన్నానక్క. ఇప్పుడు ఇలాగైపోయాను. నా బట్టలన్నీ ఇప్పుడు ఆడేసుకుంటున్నాడక్క. కంప్యూటర్ నీదని తొక్కిస్తానని తొడపాసం పెట్టాడక్క, కావాలంటే చూడు. ఆ మచ్చేంట్రా? మర్చిపోకూడదని నేనే మర్చిట్టేసుకున్నాను. రేపు నాకు ల్యాబ్ ఉందిరా, అర్జెంట్గా కంప్యూటర్ కావాలి. నువ్వు మర్చిపోయావా అక్క? అది ఫస్ట్ ర్యాంకర్స్ కంప్యూటర్. ఫస్ట్ ఏంటో ఫస్ట్ వచ్చిన వాళ్ళే కంప్యూటర్ వాడాలా? అక్క కంప్యూటర్ సైన్స్ చదువుతున్నప్పుడు కంప్యూటర్ ఎందుకు వాడుకోద్దు? అక్క నీకోసం నేను కంప్యూటర్ అడుగుతా, రాకెళ్దాం. అయ్యో తప్పుకోండి అక్క, నేను లేపుతా. 2 + 3 = 4. కాదు 5. ఏంటి డౌట్ బావా? యాక్చువల్గా x = 2 ఇచ్చాడు బావా, ఆ తర్వాత y = 3 ఇచ్చాడు. ఈ x = 2ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే నువ్వే చెప్పు బావా. బావా హైపర్బోలా.
అది సర్కిల్ కదా. సెంటర్. ఏ అంటే నాభికి శీర్షానికి మధ్య దూరం కదా. తెలుగు మీడియమా? చదవలేదా? చదవరు. మీ అమ్మాయిలు ఎందుకు చదువుకోవాలి? ఎవడో ఒకటి రాత్రి పగలు కష్టపడి చదువుకొని జాబ్ సంపాదిస్తే మీరు ఆయన పెళ్లి చేసుకుంటారు. ఆ కష్టాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. ఆగు. రోడ్ మీద ఏంటి? బైక్ మీద. బైక్ మీదే. అంత ఇన్నసెంట్గా ఫేస్ పెట్టకు. స్పీడ్ బ్రేకర్ వచ్చింది, ఆ ఫోర్స్కి బైక్ జంప్ అయింది, నువ్వు నా మీద పడ్డావు. నీ చెస్ట్ నాకు టచ్ అయింది. టచ్ అయిందని నీకు తెలుసు, కానీ అలాగే ఉండిపోయావు. నీ బ్రీత్లో కూడా కొంచెం తేడా వచ్చింది. అంటే నువ్వేదో ఫీల్ అయ్యావన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ ఇన్ఫాచ్యుయేషన్. According to frat psychology, infatuation is only an attraction between male and female and is a state of being completely carried away by unreasoned passion, foolishly extravagant feeling, and unappreciated, often completely unwarranted emotion. నేను మెచ్యూర్ కాబట్టి సరిపోయింది. వేరే వాళ్ళైతే వేరేలా అడ్వాంటేజ్ తీసుకునేవాళ్ళు. మీరు చిన్నపిల్లలు చూడకూడదు. ఎలా వెలో పెన్ చికెన్ తినావా? నీ చేయవు. అయ్యో బావా. అరే నాకు అర్థమైందా, అక్కని ఇంకెప్పుడు బాలు రూమ్కి ఒంటరిగా పంపించుకోవద్దు. కరెక్టే. ఓ